మంగళగిరి గండాలయపేట స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల, టీడీపీ నాయకులు పేరం ఏడుకొండలు, పిల్లెళ్ల గంగాధర్రావు, సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వచ్ఛ మంగళగిరి 2.0 మొదలుపెట్టుకొని ఇది రెండో రోజు. ఈరోజు స్థానికంగా మనము గండాలయపేట 3వ వార్డులో ఉన్నాము. ముఖ్యంగా మనము ప్రజల్లో అవగాహన పెంచటము, అదేవిధంగా ఎక్కడైనా మనం దాంతోపాటుగా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటన్నిటిని కూడా ఇంటెన్సివ్ మెథడ్లో శానిటేషన్ చేయటము ఒక ఉద్దేశంగా ఈ యొక్క స్వచ్ఛ మంగళగిరిని నిర్దేశించుకున్నాము. ప్రజల్లో మార్పు అనేది చిన్న చిన్న వాటితోటి వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఏదైనా పని మీద ఇలా అంటే పల్లెటూరు నుంచి లేకపోతే టౌన్లకి ఇలా పనుల మీద వస్తూ ఉంటారు, ఏదో కొనుక్కోవటానికి అలా వచ్చినప్పుడు వాళ్ళకి సౌకర్యంగా అందుబాటులో ఉంచడానికి టాయిలెట్స్ పెడుతున్నాము మనం నగరపాలక సంస్థ నుంచి. ఆ టాయిలెట్స్నే వాడటము, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవటము, కొంతమందిలో ఒక అలవాటుగా ఉంటుంది, ఇంట్లో ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉండటము. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ అవైలబిలిటీ ఎక్కడున్నాయా అని చూసుకోకుండా ఆరుబయట చేయటము, ఆరుబయట యూరినల్స్ చేయటము, ఇవన్నీ కూడా బిహేవియరల్ చేంజెస్ అంటాము. ఇలాంటి వాటిల్లో మనం మార్పులు తెచ్చుకుంటూ ఉండటము, దీంతో మన యొక్క నగరం యొక్క పరిశుభ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే మామూలు ఇంట్లో ఉండే హౌస్ హోల్డ్స్కి చెప్పేది ఏంటంటే, ఆ రోడ్డు దగ్గరనే పక్కనే మనం ఏదో వాష్ చేసుకుంటూ బట్టలు అవన్నీ చేస్తూ ఉంటాం. ఆ సోప్ పైన ఉన్న కవరు లేకపోతే ఇంకేమైనా ఏ కవర్లు ఏ పేస్టులు ఏమున్నా కూడా పడిపోయి ఓ డబ్బాలో పెడదాము, ఎక్కడంటే అక్కడ పడేయకూడదు, ఆ కాలువలో పడేయకూడదు, ఆ ఇంటి ముందు పడేయకూడదు. అలాంటి మార్పులు వచ్చేస్తే దాంతో మనము చూడటానికి కంటికి ఇంపుగా కనిపిస్తూ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా పెరిగిద్ది. ఏదైతే మీరు చెత్త కాలువల్లో వేస్తున్నారో అది అక్కడ నిలబడిపోయినప్పుడు దోమలు అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనలో ఉండే చిన్న చిన్న మార్పులే ఈ యొక్క పర్యావరణానికి, ఆరోగ్యానికి, అదేవిధంగా స్వచ్ఛతకి దారితీస్తాయి అని చెప్పేసి ముఖ్యంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మోడ్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. స్థానికంగా ఈరోజు భాగంగా 2.0 మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి నగర పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ వార్డులో ఈ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి డ్రైనేజీ సమస్యలు కానీ, పారిశుద్ధ్యంలో ఎక్కడైనా చెత్త పెరిగిపోవటం కానీ, లేదా ఎక్కడైనా శుభ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని క్లీన్ చేయటం కోసం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ శకుంతలాదేవి గారు మన వార్డుకి అలాగే అధికారులు అందరూ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ